వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ ఈ నెల 23వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవకతవకలు జరిగాయని, సిండికేట్లకు లబ్ధి చేకూర్చి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, నిధుల మళ్లింపులో ఆయనకు సంబంధం ఉందని ఈడీ అనుమానిస్తోంది. గతంలోనే ఇదే కేసులో ఏపీ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయగా ఆయన సుమారు 71 రోజుల పాటు జైల్లో ఉండి సెప్టెంబర్ 2025లో బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు అందడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈడీ గట్టి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తోంది ఈడీ మిథున్ రెడ్డి విషయంలో, సో వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కేవల మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పాలి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈడీ ఏదైతే ఉందో మరోసారి ఎంపీకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ అయితే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకి హాజరు కావాలని మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు ఉన్నాయని ఈడీ వర్గాలైతే అటు పేర్కోవడం కూడా జరిగింది. ముఖ్యంగా హవాలా మనీ లాండరింగ్ సంబంధించి ల్యాండింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలకు అదేవిధంగా లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి పలువురికి విచారణకి రావాలంటూ కూడా ఈడీ తాజాగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎంపీకి నోటీసులు ఇవ్వడంతో రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఏదైతే నిధుల మళ్లింపులు, అక్రమ ఆర్థిక లావాదేవీలు ఇది లోతైనటువంటి దర్యాప్తు కొనసాగించేందుకు వీలుగా ఈడీ నోటీసులు అయితే ఈ సందర్భంగా ఇచ్చినట్టుగా ఈడీకి చెప్తున్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రానున్న రోజుల్లో ఈ కేసుకి మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇతరులందరూ కూడా చెప్తుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి మనకు తెలిసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కీలక నేతలు అయితే మాత్రం వరుసగా ఇటు కోర్టుకి ఈడీ నోటీసులు అందించడం, విచారణ వేగవంతం జరుగుతుందని అయితే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.